నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి షణ్విక నిదర్శనం. చిన్న వయసులోనే తనకిష్టమైన స్కేటింగ్లో రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ముందుకు వెళుతుంది షణ్విక. అసలు షణ్విక ఇప్పటి వరకు ఎన్ని మెడల్ సాధించింది, ఆ చిన్నారి స్కేటింగ్ కెరీర్లో తన తల్లి పాత్ర ఎంతుందో ఈ విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు మనతో పాటు స్కేటర్ షణ్విక, అలాగే ఆమె తల్లి పావని గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ షణ్విక, బాగున్నావా? చాలా బాగున్నావా? నమస్తే పావని గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. షణ్విక, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా మెడల్స్ గెలుచుకున్నావంట కదా? అవును. ఎలా అనిపిస్తుంది? నార్మల్ గానే అనిపిస్తుంది. ఓకే, ఏం చదువుకున్నావు షణ్విక నువ్వు? 4th గ్రేడ్ చదువుకుంటున్నాను. 4th క్లాస్. ఎప్పటి నుంచి స్కేటింగ్ చేస్తున్నావు? 2023 నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాను. అవునా? ఓకే. ఎప్పుడు మరి స్కేటింగ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్తుంటారు కదా, మరి భయం అనిపించలేదా ఎప్పుడు? చేస్తూ ఉంటేనే భయం కాదు. అమ్మో నాకు భయం వేస్తుంది, ఇంక ఇది వద్దు అని ఎప్పుడైనా అనిపించిందా మరి? అనిపించలేదా? ఎప్పుడైనా కింద పడ్డావా? చాలాసార్లు పడ్డావు, అయినా కూడా అనిపించలేదు. వెరీ గుడ్. ఓకే, స్కేటింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? స్కేట్స్ గిఫ్ట్స్ ఇచ్చారు, అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, దాని మీద ఫోకస్ ఉంది. ఎవరు ఇచ్చారు గిఫ్ట్ నీకు? మమ్మీ డాడీ. ఓకే, మమ్మీ డాడీ నేర్చుకోమని చెప్పారా, మామూలుగా గిఫ్ట్ త్రూ ఇచ్చారా? నార్మల్ గానే ఇచ్చారు, నేను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నా. అవునా? ప్రాక్టీస్ ఎలా చేసావు? బయట కింద ప్రాక్టీస్ చేస్తున్నా. ఒక్కదానివే? ఎవ్వరి హెల్ప్ కూడా లేకుండా ఒక్కదానివే ప్రాక్టీస్ చేసావా? అలా ఎలా? తెలీదు, అలానే చేసావా? ఒక్కదానివి ప్రాక్టీస్ చేస్తే ఒక్కదానికి వచ్చేసిందా? నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా స్కేటింగ్ చేస్తారా? ఈ అపార్ట్మెంట్ లో లేరు, స్కేటింగ్ అప్పుడు జాయిన్ అయినప్పుడు చేసేదా. ఓకే, మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు నీ స్కేటింగ్ చూసి? చాలా బాగా చేస్తున్నావు అని అంటారు. నాకు నేర్పించు షణ్విక అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? అడిగారా? నేర్పిస్తావా మరి? నేర్పిస్తా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాకు కూడా స్కేటింగ్ నేర్పించు షణ్విక అని ఎవరైనా అడిగారా? అన్నారు. అమ్మో, నేర్పిస్తావా మరి? నేర్పిస్తాను. ఇంత చిన్న వయసులోనే నువ్వు నేర్చుకుంటే నీ ఫ్రెండ్స్ కి కూడా నేర్పిస్తున్నావా? గ్రేట్ అసలు. సరే, కానీ నీకు విషయం అడుగుతా, అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఓకే, స్కేటింగ్ లో మరి అమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తుందా, నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారా? ఇద్దరు చేస్తారు. ఓకే, మమ్మీ డాడీ కూడా వచ్చా స్కేటింగ్? రాదు. షణ్విక, మరి బాగా చదువుతావా నువ్వు? నార్మల్ గానే చదువుతావు, స్పోర్ట్స్ లోనే ఎక్కువ ఫోకస్ పెడతావా? ఇటు స్కూల్కి వెళ్ళి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ స్కేటింగ్ నేర్చుకుంటావా? ఎలా ఇదంతా మేనేజ్ చేస్తున్నావు? అసలు టైం ఎక్కడ సరిపోతుంది? స్కూల్ నుంచి 2కి ఉంటుంది, మళ్ళీ రెమెడియల్ ఉంటుంది, 4కి వస్తాను, మళ్ళీ ఇంటికి వచ్చాక రెస్ట్ ఉంటుంది, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి స్కేటింగ్కి వచ్చేస్తాను. అబ్బో, మరి నీ స్కేటింగ్ చూసి టీచర్స్ ఏమంటారు? వావ్, గ్రేట్ అంటారు. పావని గారు, ఒక తల్లిగా షణ్విక స్కేటింగ్ టాలెంట్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? స్కేటింగ్ గురించి చాలా ప్రౌడ్గా ఉంటుందండి. అంటే తను 2023 నుంచి తనకి ఇంట్రెస్టెడ్గా ఉంది అని చెప్పేసి మేము తనకి ఎక్కువ ప్యాషనేట్గా ఉంది అని చెప్పి జాయిన్ చేసామండి. సో వితిన్ వన్ డేలో నేర్చుకునేసరికి మేము ఇంకా ఫోకస్డ్గా ఉన్నాం తన విషయంలో. సో తన ఓన్ డెసిషన్ అన్నమాట ఇది? అవునండి, తన ఓన్ డెసిషన్. మేము ఎవరం కూడా, నేను కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎవరం ఫోర్స్ చేయలేదు. సో తను ప్యాషనేట్గా ఉంది, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, తనకి ఎందులో వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సో మేము అందులో ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, అంటే తనే స్వయంగా అడిగిందా నేను స్కేటింగ్ నేర్చుకుంటానని? అవునండి, అంటే స్కేటింగ్ జస్ట్ క్యాజువల్గా మేము తనకి గిఫ్ట్గా ఇచ్చాము స్కేట్స్ తన బర్త్డే రోజు. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో అలా నేర్చుకునింది, తన ఓన్గా నేర్చుకునింది, వితౌట్ కోచ్ లేకుండా. సో తిను చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది కదా అని చెప్పేసి మేము కూడా అకాడమీలో జాయిన్ చేయడం జరిగిందండి. కోచ్ ఎలా ట్రైనింగ్ ఇస్తుంటారు? కోచ్ నేమ్ వచ్చేసి శ్రవణ్ కుమార్. ఆయనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేము ఆయన జాయిన్ చేసిన హాఫ్ డేలోనే ఆయన గ్రాస్ప్ చేసి తిను బాగా చేస్తుంది, షీల్ బి ఎలిజిబుల్ ఫర్ అ సీనియర్ లెవెల్ అని చెప్పేసి తనని సీనియర్ లెవెల్కి జాయిన్ చేసేసారు. ఒక హాఫ్ అన్ అవర్ లో డిసైడ్ చేసేసారు సీనియర్స్ తోనే మొత్తం టై అప్ అవ్వాలి? అవునండి, టై అప్ అవ్వాలి అని చెప్పేసి సీనియర్ లెవెల్లో వేశారు. సో అప్పటి నుంచి కూడా తను ఫోకస్డ్గా ఉంది అని చెప్పేసి కోచ్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ చూపించారు, అండ్ ప్రిఫరెన్స్ కూడా తనకి బాగా ఇస్తారని నాకు కూడా అనిపించింది. సో ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా కూడా తనని ముందుగా నేమ్ పిక్ చేసుకోవడం కానీ, తనని
ఎక్కువ హైలైట్ చేసి ఇంకా ఫాస్ట్గా రావాలి అని చెప్పేసి, అంటే ఈ ఏజ్లోనే తిని ఇంత స్ట్రాంగ్గా ఉంది, షీ కెన్ కోప్ అప్ మోర్, అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగా చేస్తుంది అన్నట్టుగా తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. దానికి మేము వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రవణ్ గారు, అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ హిమ్ అండి, అండ్ వెరీ సపోర్టివ్ ఫర్ అస్ అండ్ షన్విక కూడా. అంటే ఒక్క హాఫ్ అన్ అవర్లో డిసైడ్ చేయడం అంటే ఇది చాలా పెద్ద విషయం. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? డైరెక్ట్ సీనియర్స్ తోటి అయిపోయారు కదా. యా, మాకు కొంచెం షాకింగ్ గానే ఉండింది. లైక్ హాఫ్ అన్ అవర్లో ఆయన రికగ్నైజ్ చేశారు దట్ షన్విక హ్యాస్ ఎ గుడ్, షీ కెన్ కోప్ అప్ ఇన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి. అంటే బేసిక్ లెవెల్ వాళ్ళకిను సీనియర్ లెవెల్కి కాస్త డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో ఆయన యాజ్ ఏ కోచ్గా ఆయన అబ్జర్వ్ చేసి మమ్మల్ని షన్విక బెటర్గా చేయగలదు అని చెప్పేసి తనని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే తన సీనియర్ బ్యాచ్లో వేశారనమాట. మరి మీకు అనిపించలేదా తను చేయగలదో లేదో అని భయం అలా సీనియర్స్తో? అంటే ఉండిందండి, స్టార్టింగ్లో ఉండింది. బట్ తను చేస్తూ చేస్తూ మేము కోచ్ని అడిగేవాళ్ళము తను చేయగలదా లేదా, అంత ఎట్ ఏ టైమ్ బ్యాచ్లోకి వేశారు కాబట్టి. అంటే లేదు, తను చేస్తుంది, నాకు అర్థమైపోయింది అని ఆయన కూడా ఎంకరేజ్ చేయడం జరిగిందండి. ఓకే, పావని గారు మరి ఇటు స్టడీస్ కానీ ఇటు స్కేటింగ్ కానీ ఎలా మేనేజ్ చేస్తుంది? ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవుతుందంటారా? యా, అప్పుడప్పుడు స్ట్రెస్ ఉంటుందండి డెఫినెట్గా. అంటే ఎర్లీ మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ టు స్కూల్, మళ్ళీ బ్యాక్ టు రెమీడియల్ అని స్కేటింగ్ అనేసి తనకి ఎక్కడ టైం కూడా దొరకదు. బేసిక్గా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పడుకుంటుంది. సో మ్యాక్సిమం అయితే తనకి సరిపోతుందండి. మేము తనని అలా ప్లాన్ చేసి డిజైన్ చేసాం, తన టైమింగ్స్ అదంతా. సో మ్యాక్సిమం సరిపోతుంది. అంటే ఎన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది? ఇప్పటికి ఒక 25 కాంపిటీషన్స్ చేసింది. 25? యా, 25 చేసిందండి. అందులో 20 దాకా అన్ని గోల్డ్ మెడల్స్ అండి. తనకి ఒక 4-5 అలా సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. 25 కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి 25 మెడల్స్ కూడా గెలుచుకుందా? 20 అన్నిట్లో కూడా ఎక్కడ మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు, తను డిసప్పాయింట్ అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా విత్ మెడల్స్ తోనే వచ్చింది, విత్ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకొని వచ్చింది. ఫర్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఎప్పుడైనా దెబ్బలు తాకాయా స్కేటింగ్ చేసేటప్పుడు? కింద పడిపోవడం అలా ఏమైనా జరిగిందా? అప్పుడు భయం వేయలేదా? మరి అస్సలు భయం వేయలేదా? అంటే లైట్గా వేసింది. అప్పుడు మరి నాకు వద్దు అని అలా ఏం అనిపించలేదు? పావని గారు, మరి షన్విక 25 మెడల్స్ సాధించింది కదా, అంటే ఏ లెవెల్లో సాధించారు? లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనా, నేషనల్, ఇంటర్నేషనల్ అలా? తను అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే పార్టిసిపేట్ చేసిందండి. సో డిస్ట్రిక్ట్ లెవెల్లోనే సిల్వర్, గోల్డ్ వచ్చింది. సో నెక్స్ట్ తనకి స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఉంది. సో ఇయర్ మళ్ళీ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ 2 ఉంటాయి. సో తను ప్రిపేర్ అవుతుంది ఇప్పటి నుంచే దానికి అటెండ్ చేయడానికి అనమాట. ఎవ్రీ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో. సో మేము ఈ సమ్మర్ నుంచి ఆ టైం వరకు కూడా ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours, మళ్ళీ ఈవినింగ్ ఒక 2 hours తనకి రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఇప్పిస్తున్నాము. ఓకే, మరి డిస్ట్రిక్ట్ లెవెల్ అని చెప్పారు కదా, ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తారు? మేము తెలంగాణ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళామండి. ఓకే, తుక్కుగూడలో వచ్చేసి రూట్ కాంపిటీషన్స్ జరిగాయండి. అక్కడ తను సిల్వర్ తెచ్చుకుంది. అండ్ ఇదే డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లోనే శంషాబాద్లో కూడా రింగ్ కాంపిటీషన్స్ అయినాయి, అక్కడ కూడా సిల్వర్ తెచ్చుకుందండి. సో యాక్చువల్గా గోల్డ్ వస్తే నెక్స్ట్ స్టేట్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ కూడా ప్రాక్టీస్ ఇప్పిస్తున్నాము. సో షీ కెన్ కోప్ అప్ అండ్ షీ మే గెట్ గోల్డ్ అనేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ అనమాట. ఓకే, షన్విక, మరి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మమ్మీకి, ఏం చెప్తావు నువ్వు? వస్తాను. పావని గారు, మరి షన్విక ఫాదర్ నుంచి ఎలా సపోర్ట్ ఉంటుంది? మార్నింగ్ క్లాసెస్కి మ్యాక్సిమం తనే తీసుకెళ్తారండి, ఎర్లీ మార్నింగ్ క్లాసెస్కి. సో అరౌండ్ 4:30కి తను లేచి 5 కల్లా పికప్ అయిపోయి రెడీ అయిపోయి ప్రాక్టీస్కి వెళ్తుంది. ఎవ్రీ మార్నింగ్ 5 to 6:30 ఇలా టైమింగ్స్ బట్టి తను మార్నింగ్ క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్తుందండి. ఓకే, షన్విక, మరి స్కేటింగ్ కాకుండా ఇంకా నీ హాబీస్ ఏంటి? ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటవి? క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, స్విమ్మింగ్, ఇంకా చెస్, ఇంకా డ్రాయింగ్. పావని గారు, మరి మీరేం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీ అండి. ఓకే, ఓకే, డైలీ మీకు జాబ్ ఉంటుంది, ఇటు పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఎప్పుడైనా కష్టంగా అనిపించలేదా?
కష్టమైతే ఉంటుందండి. బట్ ఓకే. అంటే అది నా ప్యాషన్. నా పాపకి ప్యాషనేట్ ఉంది. అండ్ వర్కింగ్ కూడా నేను ఆఫ్టర్ నా స్టడీస్ కూడా నేను కంటిన్యూగా చేస్తున్నాను. సో నాకు ఎప్పుడు కూడా టఫ్ ఏం అంత అనిపించదు. మోర్ ఓవర్ మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. లైక్ ఐ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఐ కెన్ గో ఆఫీస్ అకార్డింగ్ టు మై నీడ్. ఐ విల్ మేనేజ్. సో నాకు అదేం ప్రాబ్లం లేదండి. సో అలా సాఫీగా హ్యాపీగా ఉంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ అలాంటివి ఏమీ లేవు. వీఆర్ వెరీ హ్యాపీ అండి దానికైతే. సో ఇష్టంగా చేస్తే ఏది కష్టంగా అంతే అనిపించదు. అండి. అవును, అంతే, ఎగ్జాక్ట్లీ. ఓకే. షణ్విక ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్చువల్గా అది స్కేటింగ్లో ఉంది కాబట్టి బాడీ ఫిట్నెస్ కోసం కూడా మేము ఎక్కువ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ పెడతానండి. ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను తనకి. అండ్ నట్స్, అలాగా డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్, అండ్ ఎక్కువ చికెన్, నాన్ వెజ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో దట్ మజిల్కి రిలేటెడ్గా కానీ కొంచెం బాడీ ఫిట్నెస్కి కూడా బాగుంటుంది అనేసి కోచ్ కూడా చెప్తుంటారు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ పెట్టాలి అని. సో వీ ఫాలో దట్. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటావా షణ్విక? తీసుకుంటాను. అవునా? ఓకే. మరి కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు ఎవరు నీకు తోడుగా వస్తుంటారు ఎక్కువగా? ఎక్కువ మమ్మీ, తక్కువ డాడీ. ఎక్కువ మమ్మీ, తక్కువ డాడీయా? ఎందుకు డాడీ తక్కువ? డాడీ ఆఫీస్కి వెళ్తాడు, వచ్చే వరకు లేట్ అవుతుంది. మరి మమ్మీ కూడా వెళ్తుంది కదా ఆఫీస్కి? మమ్మీ వర్క్ ఫ్రమ్ హోమ్. అవునా? ఓకే, ఓకే. సో మమ్మీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు అనమాట దీన్ని బట్టి. డాడీ ఇది చూస్తుంటారు, చూసుకో మరి. షణ్విక డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది పావని గారు? మార్నింగ్ 5 o'clock నుంచి తనకి స్కేటింగ్ ప్రాక్టీస్కి వెళ్తుందండి. ఎన్ని గంటలకు లేస్తుంది? 4:30 కల్లా లెగుస్తుందండి. డైలీ 4:30కి లేపేస్తాం మేము. సో ఇమీడియట్గా ఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను ఈజీగా లెగుస్తుంది. నేను లేవనని ఎక్కడ మారం కూడా చేయదు. సో లెగుస్తుంది, తన పనులు తానే ఫినిష్ చేసేసుకుంటుంది. బ్యాగ్ అంతా ప్రిపేర్ చేసుకోవడము, తన స్కేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవడం, ఇంకా అలా వెళ్తుంది. 7:30 కల్లా క్లాస్ అయిపోతుందండి. సో మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చేసి ఫ్రెష్ అయ్యి స్కూల్కి కాస్త బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈవినింగ్ తన స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 2:45 వరకే అండి. మళ్ళీ అక్కడ కాస్త 1 hour రెమెడియల్ క్లాస్ అవుతుంది. అది ఫినిష్ చేసుకొని మళ్ళీ 4 o'clock వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ట్యూషన్కి వెళ్తుంది. అది 4 to 6 ట్యూషన్, మళ్ళీ 6 to 8 స్కేటింగ్. సో రెగ్యులర్గా ఇలాగే నడుస్తుందండి తనది. 8-12 వచ్చేసి మళ్ళీ తినేసి మళ్ళీ పడుకోవడం. ఇంకా ఇది తన రెగ్యులర్ స్కెడ్యూల్ అనమాట. పావని గారు, మరి స్కేటింగ్ విషయంలో షణ్విక స్కూల్లో మేనేజ్మెంట్ ఎలా సపోర్ట్ చేస్తారు? వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుందండి. తను యూరో స్కూల్ వాళ్ళు కూడా స్కూల్ త్రూ కూడా డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసింది. అక్కడ కూడా ఒక 2 times వెళ్ళింది. 2 times కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకొని వచ్చింది. సో ప్రతి అసెంబ్లీలో కూడా షణ్వికకి చాలా అప్రిషియేషన్ ఇస్తున్నారు. దట్ షీ ఈస్ ద బెస్ట్ అండ్ స్కూల్కి చాలా ప్రౌడ్ తను అని చెప్పేసి రీసెంట్గా కూడా వాళ్ళ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. ఫర్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. తను కూడా చాలా గ్రేట్గా ఫీల్ అయింది. అంటే ఇంత చిన్న ఏజ్లోనే అంటే ఒక 10th class పిల్లలతో కూడా ఇలా క్లాప్స్ కొట్టించుకొని తను అప్రిషియేషన్ తీసుకుంటే, లైక్ నిన్ననే చెప్తుంది నాకు, నేను చాలా హ్యాపీగా ఉన్నా మమ్మీ, అందరూ ఫ్రెండ్స్ అందరూ అసెంబ్లీలో నన్ను పిలిచి నన్ను అంటే తను షణ్విక మన స్కూల్ పేరు నిలబెట్టింది అని చెప్పేసి అన్నారట. సో దానికి మేము హ్యాపీ, తను కూడా హ్యాపీ అండి. అవునా షణ్విక, హ్యాపీగా ఫీల్ అయ్యావా? ఏమన్నారు అక్కడ? ప్రిన్సిపల్ అన్నారా? చాలా మంచిగా చేస్తున్నావు అన్నాడు. ఇంకా నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా సేమ్ నీలాగా స్కేటింగ్ చేసే వాళ్ళు స్కూల్లో? స్కూల్లో ఒక ఉంది, తను కూడా S1, కానీ తను నాకన్నా కొంచెం తక్కువ, అంతేనా? పావని గారు, మామూలుగా స్పోర్ట్స్ విషయంలో అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ. కొందరు పేరెంట్స్ భయపడుతుంటారు, స్పోర్ట్స్ ఎందుకులే అమ్మ, మామూలుగా చదువుకో అని చెప్పి. సో ఈ విషయంలో మీరేం చెప్తారు, మీరు కానీ మీ హస్బెండ్ కానీ? యాక్చువల్గా రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా మేము ఎప్పుడూ అలా డిఫరెన్షియేట్ చేసుకోలేదండి జెండర్ విషయంలో. సో తను ఎక్కువగా అమ్మాయి అయినా కూడా మొత్తం టామ్ బాయ్ టైప్ లాగే ఉంటుంది. అపార్ట్మెంట్లో కూడా అంతే. సో మేము ఎప్పుడు ఎంకరేజ్గానే చేసాం, కానీ ఎప్పుడు అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్షియేట్ ఏం లేదు. అంటే ఈ జనరేషన్లో అమ్మాయి అబ్బాయి అని ఏముంది. సో తను ఎందులో వెళ్ళాలి, ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్నా కూడా వీఆర్ రెడీ అండి. అందులో ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేదు తనకి. పావని గారు, మరి షణ్వికకి ఇంకా ఎలాంటి సపోర్ట్ ఉంటే మంచిదంటారు?
యాక్చువల్గా మేము ఇప్పుడు బేసిక్గా కోచ్ కూడా మాకు రింక్ అనేది ఆప్షన్ లేదండి ప్రెసెంట్. Okay. మేము ఓన్లీ రోడ్ ప్రాక్టీసే ఇస్తున్నారు కోచ్ కూడా, అండ్ ఆయన కూడా చాలా రింక్ కోసం అని ట్రై చేస్తున్నారు. సో రింక్ ప్రాక్టీస్ ఉంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువ హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి స్కోప్ చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళిన కాంపిటీషన్స్లో కూడా చూస్తున్నాం కదా, లైక్ మోర్ ప్రిఫరెన్స్, లైక్ S1 రోలర్ స్కేటింగ్ నుంచి వెళ్ళినప్పుడు కూడా అరే ఈ పిల్లలు బాగా చేస్తున్నారు, వితౌట్ రింక్ ఉంటే వీళ్ళు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ వీళ్ళ కోచ్ కూడా చాలా ట్రై చేస్తున్నారండి రింక్ కోసం. అండ్ నా నుంచి ఏంటంటే లైక్ గవర్నమెంట్ నుంచి మాకు ఏవైనా సపోర్ట్ వస్తే మాలాంటి షన్విక లాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు నేర్చుకునే వాళ్ళు. సో దట్ విల్ బి అన్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ద కిడ్స్ అనేసి మా ఇంటెన్షన్ అండి. సో ఈవెన్ కోచ్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. సో ఇదే ఇలా రింక్ ఉంటే మాత్రం పిల్లలు ఇంకా బెటర్గా చేస్తారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళ ఫ్యూచర్కి కూడా చాలా బాగుంటుంది అనేసి నా సైడ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అండి. తప్పకుండా పావని గారు మీ రిక్వెస్ట్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. Thank you. అండ్ షన్వికని ఫ్యూచర్లో యాజ్ అ పేరెంట్స్గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక మంచి స్కేటర్గానే ఉందండి, ఎందుకంటే తను ప్యాషనేట్గా ఉంది కాబట్టి. ఒక నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే PV సింధు ఎలా ఉందో మా షన్వి కూడా రేంజ్కి వెళ్ళాలని నాకు నిజంగా చాలా కోరిక ఉందండి. ఈవెన్ నేను వాళ్ళ కోచ్కి కూడా చెప్తూ ఉంటాను మా అమ్మాయిని PV సింధులా చూడాలని ఉంది అని చెప్పేసి. సో అలాంటిది వస్తే మాత్రం వీ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండి. అది షన్విక, మరి నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? స్కేటరే అవుతా. అంటే ఎవరినైనా చూసి స్కేటింగ్ నేర్చుకోవాలనుకున్నావా లేదా నీకే అనిపించిందా? నాకు అనిపించలేదు, మమ్మీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసరికి అప్పటి నుంచి అనిపించింది. అవునా? ఆ గిఫ్ట్ చూడంగానే ఇంక ఇదే నేర్చుకోవాలి నేను అని ఒక పట్టుదలతో స్టార్ట్ చేసేసావు అనమాట. ఓకే. ఇంకా స్టార్టింగ్లో ఎలా నేర్చుకునేదానివి నువ్వు? వాల్స్ పట్టుకుంటూ నేర్చుకునేదాన్ని, దాని తర్వాత గ్రిప్స్ అట్లా అలా చేసుకుంటూ వచ్చాను. ఎక్కడ నేర్చుకున్నావు? ఫస్ట్ ఇంట్లో, దాని తర్వాత కారిడార్లో, దాని తర్వాత కింద, దాని తర్వాత ప్రాక్టీస్. పావని గారు, మరి అమ్మాయిలు ఉండే తల్లిదండ్రులకు స్పోర్ట్స్ విషయంలో మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అయితే ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి అని. అమ్మాయిలు కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు బయట. సో అందులో మా అమ్మాయి ఒకటి అని నేను ఫీల్ అవుతాను. సో తినకి జస్ట్ క్యాజువల్గా మేము బర్త్డే గిఫ్ట్గా ఇచ్చినందుకే తను ఒక ప్రొఫెషనల్ లెవెల్గా పికప్ చేసుకుంది తన కెరీర్ని. సో ఇది ఎవరికైనా ఇంట్రెస్టెడే ఉంటుందండి స్పోర్ట్స్లో అని, స్టడీస్లో అని ఫోకస్ అని ఏం లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి మనం యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళకి బెస్ట్ ఇస్తే వాళ్ళు అందులో ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సో మరి షన్వికని ఇంత చిన్న వయసులోనే ఇంత టాలెంటెడ్ పర్సన్ కాబట్టి ఇలా చూస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో షన్విక విషయంలో ఫ్యూచర్ అంబిషన్స్ని ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా స్టడీస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి, బట్ స్టిల్ స్కేటింగ్ అనేది తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. మేము ఎవరం ఫోర్స్ చేసి నువ్వు వెళ్ళు అని చెప్పింది కాదు, తనకు తాను ఓన్గా నేర్చుకుంది కాబట్టి ఈ విషయంలో స్పోర్ట్స్ రిలేటెడ్గా తను ఎందులో ఈ స్కేట్స్లో తను ఎక్కువ 100% ఇస్తుంది కాబట్టి మేము 100% తనని అందులోనే ప్రొఫెషనల్గా ఉంది. స్టార్టింగ్లో వచ్చేసి జస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ స్కేట్స్ తీసుకున్నాం మేము. దానికి బేసిక్ లెవెల్ ఆఫ్ స్కేట్స్కిను ప్రొఫెషనల్ స్కేట్స్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ప్రైస్ విషయంలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మేము నెక్స్ట్ లెవెల్కి తిని ఇంట్రెస్టెడ్గా ఉంది కాబట్టి ప్రొఫెషనల్ స్కేట్స్ తీసుకొని మరీ తనకు ఎంకరేజ్ చేస్తున్నాము. సో తను మెయిన్గా తను హయ్యర్ లెవెల్కి వెళ్ళి ఒక బెస్ట్ స్కేటర్గా ప్రూవ్ చేసుకోవాలి తనకు తాను అనేది మా ఇంటెన్షన్. నేను తన ప్యాషనేట్ కూడా అండి. ఓకే. మీరు ఎప్పుడైనా మీరు కానీ మీ హస్బెండ్ ఇంతకు ముందు స్పోర్ట్స్లో పాల్గొన్నారా ఎప్పుడైనా? నేనైతే లేదండి, మా టీనేజ్ లో కానీ అలా నేనైతే ఏం లేదు. జస్ట్ స్కూల్లో క్యాజువల్ ఖోఖో క్రికెట్ అలా బేసిక్ గా నేర్చుకున్నాను అంతేగాని. మా హస్బెండ్ వచ్చేసి ఆయన స్పోర్ట్స్ లో ఉన్నారు, ఆయన ఎక్కువగా క్రికెట్ అది చేస్తూ ఉంటారు. మేబీ ఆయన బ్లడ్ తినకొచ్చి అనుకుంటా. సో ఎక్కువగా స్పోర్ట్స్ లో అయితే వాళ్ళ ఫాదర్ నుంచే వచ్చింది. బట్ స్కేటింగ్ అనేది మేము ఎవరము మా ఫ్యామిలీలో కూడా ఎవరు నువ్వు నేర్చుకో అని తనకి చెప్పింది అయితే కాదు, తన ఓన్ ఇంట్రెస్టే అండి. ఓకే పావని గారు, ఇదంతా ఓకే. మీ సైడ్ కానీ మీ హస్బెండ్ సైడ్ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతుంటారు తల్లి చూసి? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళ అమ్మమ్మ కూడా తనకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటుంది ప్రతిసారి కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చినప్పుడల్లా.
ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ వెరీ హ్యాపీ అండి. తనకి అంటే తను ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తనని ముందుకు తీసుకెళ్లడంలో దే ఆర్ వెరీ సపోర్టివ్ అన్నమాట. సో షీఈ్ లక్కీ అని అనుకోవచ్చు. ఎవరు కూడా డిసప్పాయింట్ చెయ్యరు తనని ఆ విషయంలో అయితే. ఓకే షన్విక, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే పావని గారు, షన్విక స్కేటింగ్లో మరిన్ని విజయాలు సాధించాలని, దేశానికి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. చూశారు కదండి, ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.